వచ్చేసా పొద్దున్నే బట్టలు ఉతికే పని అయితే పెట్టుకున్నాను గురు. ఏంది బ్రో మీ బట్టలు మీరే ఉతుకుంటున్నారు, మీ మమ్మీ ఉతుకుతానంటారా? మా అమ్మకి కిడ్నీలో రాళ్ళు ప్రాబ్లం లే గురు, అందుకని నేను ఇబ్బంది పెట్టను. చిన్నప్పటి నుంచి మా బట్టలు మేము ఉతుక్కుంటాం గురు, ఎందుకంటే హాస్టల్లో ఉండి అలవాటు అయింది కాబట్టి. ఈ బాధలన్నీ ఎందుకు, పెళ్లి చేసుకోవచ్చు కదా బ్రో అని అంటారా? అయ్యో వద్దమ్మా, వద్దుగాక వద్దు. పెళ్ళనే మాట అంటేనే భయం వేస్తుంది గురు. ఎందుకంటే మన లైఫ్ లోకి వచ్చే అమ్మాయి మనం అర్థం చేసుకోకపోతే మన బతుకు కుక్క బతికే బ్రో. పోనీ లవ్ చేసి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే ఈ జనరేషన్ లో ఎవరు మా ట్రూగా ఉండేది? ఒక అమ్మాయిని లవ్ చేద్దాం అనుకుంటే మనకన్నా ముందు 2-3 బ్రేకప్లు ఉంటాయి. ఇంకేంది మనం చేసేది? ఈ జనరేషన్ లో మోసపోయే అమ్మాయిలు 30% ఉంటే మోసం చేసే అమ్మాయిలు 70% ఉన్నారు గురు. జెన్యూన్ గా ఉండే అమ్మాయిలు ఉండారే అనుకుందాం. పని పాట చేసుకొని ఇంటికొచ్చి ఫ్యామిలీని చూసుకుంటారు చూసావా, వాళ్ళకి పడరు మావా. ఎందుకంటే వాళ్ళు బయట కనపడరు మావా, వాళ్ళేందో వాళ్ళ పని ఏందో అన్నట్టుంటారు. కొత్త షర్టు, ప్యాంటు, షూస్, ఒక బైక్ ఇవన్నీ వేసుకుని తిరిగే వాడికే కదా మావా ఆ మంచి అమ్మాయిలు కూడా పడేది. ఎందుకంటే వాళ్ళే పని పాట లేకుండా వాళ్ళ వెనకాల తిరుగుతారు కాబట్టి. జెన్యూన్ గా ఉండేవాడు వాడులా వాడుంటాడు కాబట్టి అమ్మాయిలకు నచ్చరు మావా. కష్టంగా బేబీ, బుజ్జి, కన్న, తొక్క, తోటకూర అని 4 రోజులు ప్రేమ చూపిస్తారు చూసావా, వాళ్ళనైతే బాగా నమ్ముతారు మావా. ఇక్కడే కదా మావా అందరికి బ్రేకప్ అయ్యేది. 4 రోజులు ముచ్చటంటే అదే కదా మరి. లాస్ట్ ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మావా, అమ్మాయిలు జాగ్రత్త, అలాగే అబ్బాయిలు కూడా జాగ్రత్త. మీ లైఫ్ మీ చేతులతో మీరే పాడు చేసుకోవద్దు. ఇంతకీ నేనేం పని చేస్తుంటాను ఎవరికి తెలియదు కదా. నేను చేసే పని ఇదే గురు. మా నాన్నకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంటి దగ్గరే తెప్పించి చేసుకుంటున్నాను గురు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేసుకుని మధ్యాహ్నం నుంచి వీడియోస్కి వెళ్ళిపోయాను గురు. సరే మరి ఉంటా.